కలిస్తే వాళ్ళు వీలవుతారు అంటారు. కానీ రాత్రికి రాత్రే వాళ్ళు వీలవుతే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రచ్ రవి along with his team. రవి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. అరే నేను రోజు హ్యాపీగా ఉంటారా. ఫ్రెండ్షిప్ అంటే మందేరా. అరే నేను బొమ్మ అయితే నువ్వు బొరుసు, అంటే నేను సూర్యుడైతే నువ్వు చంద్రుడివి, నేను ఇడ్లీ అయితే నువ్వు చట్నీ, నేను పూరి అనుకోను అందులో కూరవి. నేను నిజమైతే నువ్వు అబద్ధం. ఇక్కడ తప్పు చెప్పావు. మరి నేను నిజం నువ్వు అబద్ధం. ఒక పని చేద్దాం రా. ఏంటి? మన ఇద్దరు నిజం వాళ్ళిద్దరు అబద్ధం రా. అరే రవి నువ్వు తోపురా. అందుకే నా బాబు సార్ నన్ను దత్త తీసుకున్నాడు. సారీ సార్, మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, అందులో నేను చెప్పేసిన సార్. అరే ప్రపంచం మొత్తం నీ మేధావని నమ్మిందిగా మేడం ఎందుకు నమ్మదిరా? అంటే మేడం నీ గురించి బాగా తెలుసు అనుకుంటా. తెలుసు కదా, ఒకసారి రిక్వెస్ట్ చేయరా. అక్కర్లేదు, నీ మేధావితనం అంతా వరదలే పారిపోతుంది, మేడంకి అర్థమైపోయింది. ఓకేరా మనం వెళ్ళిపోదాం, ఇంటికి లేట్ అయిపోయి వెళ్దాం. రవి అరే వాట్ ఏ మిరాకిల్ యాంగిల్ రా. జబా 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 జాకి దరిద్రుడా, ఇక్కడ నేనేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావురా? అరే మనం మేధావులు ఏం చేస్తున్నాం వీళ్ళకి అర్థం కాలేదు. మేము కిక్కులో ఉన్నాం, నీకు కిక్కు తెప్పడానికి వచ్చినాం. 14 దశాబ్దాలుగా నేను చేసిన యజ్ఞాన్ని యాగాన్ని తపస్సుని పాడు చేసావు కదరా, ఇదేరా నా శాపం. వాడు నువ్వు వాడులాగా మారిపోవును లేక. అరే రవి నేను ఇలా మారిపోయినంటరా. అరే సౌండ్ ఇట్లా సౌండ్ నేను పోతున్నా. సరే అయితే చెప్తున్నా, ఇక నుంచి మీరు పగలు మీ ఇలాగనే ఉంటారు, రాత్రి మాత్రం ఒకరొకరు చేంజ్ అవుతారా. అరే అప్పుడు ఏం రా ఇదంతా జరుగుతున్నది? ఏంట్రా ఇది ఇలా అయిపోయింది మన మ్యాటర్? అదే బోధపడి ఇంటికి పోయి మనకి ఎవరికి తెలియకుండా బతకాలరా. అమ్మా ఏమండి ఈ రోజు ఏంటి మీరు ఇంత హుషారుగా ఉన్నారు? చేప ముసలిది అయిపోయిందని నీటిలో ఈత కొట్టడం మానేది కదా. పద ముసలి చేప. ఏయ్ నేను ముసలి చేపని కాదు, పొలస చేప. పదవ ఎండి చేప. ఏంటండి ఈరోజు చాలా ఆకలి మీద ఉన్నట్లున్నారు? పులికి ఆకలి అయితే వేటాడుతుంది తెలుసుగా. అంటే మీరు ఇప్పుడు కూడా? అయ్యో ఎప్పుడైనా పులే. అంటే ఇప్పుడు వేటాడతారా? అయితే ఆట లోపల. రాత్రి 9 గంటలకు. ఒరే రవి, ఒరే రవి, ఒరే ఏంట్రో ఇది నీలా మారిపోయాను నేను. ఏమ్రా అప్పరు నాయన కూడా నీలా మారిపోయిండ్రా. అబ్బా ప్లీజ్ రా, నేను ఇలా ఉండలేనురా. మరి ఎట్లా ఏం చేద్దాంరా? ఒక పని చేయరా, నువ్వు ఒకసారి అక్కడ ట్రై చేయరా. గట్లగా నీకు మొత్తం ఖరాబ్ అవుతుందని అనుకుంటా. ఒక్కసారి ట్రై చేయరా నువ్వు, ప్లీజ్ రా. సరే ఓకేనా, ప్లీజ్ రా. ఒరే రవి ఏమైందిరా? అరే అప్పరావు మొత్తం రాంగ్ అవుతుంది అక్కడ. అరే ఒక పని చేద్దాం రా, మనం మనలాగానే ఉందాం, అక్కడికి వెళ్ళిపోదాం రా. యూ కాంట్ డూ ఎనీథింగ్, ప్రామిస్ నా. గట్లనేరా అయితే నువ్వు ఇటు పోరా. నాకు ఈ రవిగాడి మీద నమ్మకం లేదు. ఒరే రవి, అరే రవి ఏం చేస్తున్నారు లోపట? అదే ఏం చేయలేదురా, మొత్తం ఆవిడే చేస్తారు. ఏం చేసిందిరా? వంట. వంట
చేసిందా? ఒరే నువ్వు నాలా మరణ నేను నీలా మరణం అని ఇక్కడే ఉందాం రా. ఉండరా అరే మనం లోపలికి వెళ్ళొద్దురా, తప్పులు జరిగిపోతాయి. ఓకే ఇక్కడే కూర్చోరా రే. మరి మళ్ళీ స్వామీజీ దొరికితేనే ప్రాబ్లం తీరుతుందిరా. అవునరా. అరే ఎప్పుడు దాకా మెయింటైన్ చేయాలి ఇది. అరే చెప్ప విమోచన జరగాలి కదా మనకి. ఏమండి రండి. వస్తున్నానే ఆగబేకప్ప. నిన్ను కాదు వాళ్ళ ఆయన పిలిస్తే నువ్వు పలుకుతున్నావేంటి? నీకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకున్నట్టు నువ్వు నేను కాదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నేను కారు కుతలు కూర్చున్నావేంటి నువ్వు? ఒరే రవి చెప్పురా. రండి. ఏమండి ఏమైందండి మీకు ఈరోజు? మీరు రండి ప్లీజ్ అండి, మీకు అర్థం చేసుకుని తప్పు జరిగిపోద్ది. కొత్తగా అన్ని అంటున్నారేంటండి? పిచ్చి పట్టినట్టు. రవి చెప్పురా. అప్పారావు ఏం చెప్పినా అవదురా ఇక్కడ. మరి ఇప్పుడు ఏంట్రా? మనకి మళ్ళీ స్వామీజీని కోరాలి. స్వామీజీ మద్యం తాగడం ఏంట్రా? ఆరోగ్యానికి హానికరం స్వామీజీ. ఇప్పుడు మీరు జ్ఞానం తెలుసుకున్నారు. ఓకే మీకు శాప విమోచనం నేను చేస్తాను. ఆశీర్వాదం తీసుకుందాం. అరే స్వామీజీ ఏంటే మీరిద్దరు ఉన్నారు? మళ్ళీ ఏమైపోయామో నాయన నాకేం తెలియదు రే. మూడో ఇంటి కూడా లేదు నాకు. ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. చాలా మొత్తం క్లియర్ అయిపోయింది. పదండి మనం. ఏమండి ఏంటి రాంగ్ కరెక్టే వినిపించుకోవట్లేదు. రండి. అరే రవి ట్రస్ట్ మీ రా. ఏంటో రా జడ్జెస్ ఏమంటారో రా విందాం రా. నాగబాబు గారు బాగుంది స్విచ్చింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్. అది కొంచెం పంచెస్ కొంచెం పడితే బాగుండేది కానీ బట్ కంటెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అప్పారావు అయితే నేను ట్రై చేశాడు బాగా ఇమిటేట్ చేయడానికి. నువ్వు కూడా అప్పారావుని కొంచెం మొదటి ట్రై చేసావు. బాగానే ఉంది, సరదాగానే ఉంది. ఏంట్రో రవి ఈ ఐడియా ఎందుకు వచ్చింది అప్పారావు గారి లాగా మారాలని? ఒక చిన్న చేంజ్ బాగుంది.